హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. 7 కొండల్లో వెలసిన పారిజాత శ్రీనివాసుని గురించి తెలుసుకుందాం. చుట్టూ పారిజాత వృక్షాలు, ఆహ్లాద వాతావరణం నడుమ 7 కొండల్లో విరాజిల్లుతున్న గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం ఇది. జంగారెడ్డిగూడెంలో ఉన్న ఈ క్షేత్రంలో వెలసిన వెంకటేశ్వరుడు కోరిన కోరికలు తీర్చే స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం చుట్టుప్రక్కల పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండడం వల్లే ఈ గుడికి తిరుమల పారిజాతగిరి అని పేరు వచ్చింది. గోకుల తిరుమల పారిజాతగిరిగా పిలిచే ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని తల్లి దేవరపల్లి ప్రధాన రహదారికి దగ్గరగా కనిపిస్తుంది. ఈ పట్టణానికి ఉత్తరముఖంగా ఉన్న 7 కొండల్లో 6వ కొండ పైన స్వామి స్వయంభూగా వెలిశారు. ఇక్కడ స్వామికి కుడి భాగంగా పద్మావతీదేవి, ఎడమ భాగంగా గోదాదేవి, అలాగే అల్వాచార్యులు కూడా కొలువై ఉంటారు. కొండపైన ఈశాన్య భాగంలో క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి దక్షిణముఖంగా దర్శనమిస్తాడు. శ్రీనివాసుడు వెలిసిన ఎదురుగా ఉన్న కొండపైన గరుత్మంతుడు కూడా దర్శనమిస్తాడు. 7 కొండలపైన వెలసింది తిరుమల వెంకటేశ్వరుడు కాగా రెండవ ఆలయం పారిజాతగిరివాసుడు అని చెప్తారు. ఒక కొండపైన పారిజాతగిరివాసుడి యొక్క పాదపద్మములు అవతరించాయి. దానితో అప్పటి నుండి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. 7 కొండల్లో శేషాద్రి, వృషాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి 7 కొండలు ఇక్కడ ఉన్నాయి. తిరుమల 7 కొండల వారికి ఉన్న విశిష్టత ఇక్కడ ఉన్న స్వామి వారికి కూడా ఉంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. 60 ఏళ్ల క్రిందట చిట్టయ్య అనే ఒక భక్తుడు ఓసారి స్వామి కలలో కనిపించి ఈ పట్టణానికి ఉత్తర దిక్కుగా ఉన్న 7 కొండల్లో ఒక కొండపైన పారిజాత వృక్షాల దగ్గర తన పాదాలు ఉన్నాయని చెప్పాడు. అక్కడ అతన్ని ఆలయం నిర్మించమని అడిగాడు. చెప్పడం దానితో ఆ భక్తుడు 7 కొండల్లో వెలసినది 6వ కొండపైన పారిజాత వృక్షాల మధ్య ఒక శిలపైన స్వామి పాదాలు కనిపించాయి. 7 కొండల్లో వెతగ్గా 6వ కొండపైన శిలపైన స్వామివారి పాదాలు కనిపించాయట. పాదాలు వెలసిన శిలపనే విగ్రహంగా మార్చి చిన్న మందిరంగా నిర్మించారు. ఈ ఆలయం పరిసర ప్రాంతాలు పాడి పంటలతో విరాజిల్లుతుండడం వల్ల ఆ ప్రాంతాన్ని గోకులమని, వెంకటేశ్వర స్వామి వెలిసిన ప్రదేశం కాబట్టి తిరుమల అని, పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండడం వల్ల పారిజాతగిరి అని పిలుస్తారు. ఇలాగే ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.